'టన్నెల్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత ప్రెజెంట్ తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ట్రైలర్‌ని ప్రమోట్ కూడా చేశా. ఇక సినిమా చూసాక నాకైతే కొంత నచ్చింది. లైక్ స్టార్టింగ్ 10 మినిట్స్, ఇంటర్వెల్‌లో ఒక 20 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ ఇలా. మిగతాది మాత్రం బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్‌లో రొటీన్ లవ్ స్టోరీ, ఇంకా సెకండ్ హాఫ్‌లో కార్టూన్‌లో చూపించిన ఫ్లాష్ బ్యాక్. ఒకరు హైజాక్ చేస్తే వాళ్ళకేదో జరిగింది. అందుకే ఇలా చేస్తున్నారని ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి కొంత సెకండ్ హాఫ్ ఇవి నచ్చలేదండి. సో, సగం నచ్చింది, సగం నచ్చలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ కొత్తగా పోలీసులైన కొందరు పోలీసులు, అందులో హీరో కూడా ఒకరు, నైట్ టైమ్ డ్రైనేజ్‌లో నుండి బయటకొచ్చిన ఒక అతన్ని వెంబడిస్తూ ఒక చోటుకి వెళ్తారు. అక్కడే టనల్ దగ్గర ఒక డేంజర్ ఉంది అని తెలుస్తుంది. అసలు డేంజర్ ఏంటి? ఏం జరుగుతుంది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా చాలా బావుంది. నిజంగా ఒక 20 మినిట్స్ మెయిన్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం భయం వేసింది. అందుకు కారణం విలన్ అని చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మన్సెస్ వైస్ హీరో అథర్వ గారు అండ్ విలన్ చేశారు. అండ్ విలన్ డబ్బింగ్ కూడా బావుంది. ఇక మూవీ స్టార్ట్ అయిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవి బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సాంగ్స్ అంతేం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. లవ్ స్టోరీ ఏదో పెట్టాలి అని పెట్టినట్టే ఉంది. ఆ లవ్ స్టోరీని కూడా సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు అవసరమా అన్నట్టే ఉంటుంది. ఇంకా +2 చదువుతున్న అబ్బాయి సివిల్స్ పాస్ అయిన అమ్మాయితో లవ్ అది ఇది అంటూ అదే ఇంట్లో ఒప్పుకోలేని స్టోరీ. ఇక మెయిన్‌గా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లోని ఎమోషన్స్ వర్కౌట్ అయ్యే విధంగా తీయలేదు. కార్టూన్‌దనే చెప్పేశారు. అది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక విలన్ అంత స్ట్రాంగ్‌గా ఉన్నా గాని ఈ వీక్ ఫ్లాష్ బ్యాక్ డైల్యూట్ చేసేసింది. ఇక కొంత సినిమాని ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్స్ ఎ పార్ట్‌లీ ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్. థ్రిల్లింగ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.